పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా, మరి ఏం వార్త తీసుకొస్తాడో అరుచుకుందాం పాండ్రి. తాత ఏందయ్యాలి సంగతి? దేవుడని మొక్కితే దయమై కూర్చున్నాడట. అగో అట్టనే అవుతుంది మా రైతులకు గతి కూడా. ఏ వ్యాపారులకు లేని కొర్రెలు మా రైతులకు పెడతారా? వీళ్ళ చేతులకు జట్టలు బుట్ట, వీళ్ళ ఆలోచనలకు అగ్గిదలుగా. ఇంతకు నువ్వు ఎవరిని తిడుతున్నావో చెప్పన్న తిట్టరాదు ముసలోడా. ఏమైనా మూలకున్న ముసలిది కదా గులిగినట్టు గులుగుతూనే ఉంటావు. ఇంకెవళ్ళు మా బతుకులను మారుతారని దేశాన్ని రాష్ట్రాన్ని వాళ్ళ చేతిలో పెడితే మా నెత్తి మీద కూర్చొని పెత్తనం చేస్తున్న పాలకులను సర్కార్లను తిడతాను. వాళ్ళ పాలనకు పాపం తలగా, వాళ్ళ శాతలకు చెదలు బట్ట. అరే నాయనా, ఇంతకు నీకొచ్చిన తిప్పలేందో చెప్పరాదే. సర్కార్లు మీ రైతులకు చేసిన అన్యాయం ఏంటిదో చెప్పు. అంటే మేము చెప్పుతూనే తెలుసుకుంటారా అని మీ టీవీలలో లోకం మీద ఏం నడుతుంది ఏం జరుగుతుందని తెలుసుకొని టీవీలలో రాయరా వార్తలు? మా పత్తి రైతులు ఎందుకు ధర్నాలు చేస్తాళ్ళు, మా రైతులు పొలాలు ఉండాల్సిన వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వచ్చిర్రు అనేది తెలుసుకో అనే తెలియదా నీకు? అదేదో రైతు పండించిన పత్తిని ఆన్లైన్లో ఉన్నదానికంటే ఎక్కువ ఉంటే కొంటలేరట కదా, అదేనా నీ తండ్లాట కూడా? అరే అది కాదు పిల్ల, నా పేరు మీద అట ఆన్లైన్లో 4 క్వింటాల 40 కిలోల పత్తి అనేది రాస్తున్నదట. ఇక ఈ పురుగు పుట్ర ఈ వచ్చిరాని వానలు కూళ్ళు నాళ్ళు అన్ని తిప్పలు పోగా నాకున్న 3 ఎకరాలల్లో 18 క్వింటాల పత్తి వెళ్ళింది. ఆ పత్తి నేను వాటోలో వేసుకొని మార్కెట్కు తీసుకొని పోతే నీ పేరు మీద 4 క్వింటాల 40 కిలోలనే రాసినది, గాడి వరకు కొంటావు, మిగతా పత్తి నువ్వు ఇంటికి పట్టుకొని పో అని చెప్పి మిడల్ వచ్చి మార్కెట్ నుంచి బయటికి నూకేసారు. ఇప్పుడు నేను ఏడికి పోయి ఆ పత్తిని అమ్ముకోవాలి, ఆ పత్తిని ఏం చేసుకోవాలి, నేను ఏ ఏట్లా దునకాలి చెప్పు? నా లెక్కనే ఎక్కువ పండిన పత్తి రైతులు ఏం చేయాలి, వాళ్ళు ఏ ఏట్లా దునకాలి నువ్వే చెప్పు. అవును, ఇదైతే నిజమేనే తాత. చాలా మంది రైతుల పరిస్థితి ఇదే. అయితే ఊనంగా అధికారులు ఏ లెక్కంబడి నీకు గింతే పత్తి వెళ్తుందని రాసుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు అదే తిప్పలై కూర్చున్నదే. అరే ఆ అధికారులైనా రైతులు పంటలు వేసినాక వచ్చి సేన్ తిరిగి ఇగో ఈ రైతు పసుపు వేసిండు, ఇగో ఈ రైతు పత్తి పెట్టిండు, ఇగో ఈ రైతు మొక్కజొన్నలు వేసిండు, ఇగో గిన్నె ఎకరాలు వేసిండు అని రాసుకొని పోతే ఇప్పుడు మాకు ఇటువంటి తిప్పలు రాకపోను. ఆ అధికారులు రాను ఊళ్ళే చింతల కింద కూర్చోను, వాళ్ళకు దోచింది రాసుకోను, అవతల బాడ కేల్కతం దుకాణం బాధ. ఇప్పుడు చూడిగా ఎక్కువ పత్తి పండిందని మమ్మల్ని మెడలు బట్టి అవతల నూకే బట్టి మా పత్తి కొనను అనబట్టి ఇప్పుడు మా రైతులను ఏ దునకాలి, మా కట్టాలు ఎవరికి చెప్పుకోవాలి, మా తిప్పలు ఎవరు తీర్చాలి నువ్వే చెప్పు. అయినా ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ తీరు కొర్రీలు ఎందుకు పెట్టింది అనేది ఎవ్వరికి అంతు చిక్కకుంటున్నదే. మరి ఇప్పుడు మన ఒక ముచ్చట చెప్తా, అయ్యో శాస్త్రానికి చెప్తాను. ఇప్పుడు మన తెలంగాణ సర్కారు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తుంది అని అంటే ఆ ముచ్చటకు ఆశపడి ఎవరైనా రైతులు పక్క రాష్ట్రంలోకి పోయి వడ్లను కొనుక్కొచ్చుకొని ఇక్కడ అమ్ముకునేది ఉంటే దాన్ని అడ్డుకోవాలి సర్కారులు ఎవరైనా. అరే పత్తిని ఎక్కువ పండించుకున్నందుకు మాకు ఇంకా మెచ్చుకోవాల్సింది పోయి మా పత్తినే కొనవనంటే ఇది ఏం పద్ధతి అన్నట్టు? సెంట్రల్ సర్కార్ కానీ రాష్ట్ర సర్కార్ కానీ పత్తి పంట మీద మాకేమైనా బోనస్ ఇస్తుందా? లేకుంటే మేము పక్క దేశం నుంచి పత్తిని కొనుక్కొచ్చి మన దేశంలో అమ్ముకుంటున్నామా? ఏంది కర్మ, ఏంది గోస మా రైతులకు? అవును, ఇదైతే నిజమేనే తాత. మన దేశంలో పండిన పత్తిని మన దేశంలో అమ్ముకునేటందుకు CCI గింతగనం కొర్రీలు ఎందుకు పెడుతున్నదో అర్థమే అయితలేదు. అరే మా రైతులు ఏమన్నా పండించరా అని పంట గంజాయి పంటను గిట్లా పండించి మార్కెట్కి తీసుకుపోయి అమ్ముకుంటానమా? ఒక మనిషికి గింతే కొంటాము అనేటందుకు ఈ సర్కారుదైనా ఏం పద్ధతి అన్నట్టు, ఏం కథ అన్నట్టు చెప్పు నాకు. అరే దీంట్లో రాష్ట్ర సర్కార్ అయినా ఏం చేస్తుంది? అంతా సెంట్రల్ సర్కార్ చేతులు ఉంటుంది. అంతా సెంట్రల్ సర్కార్ చేతుల్లో ఉంటే మరి రాష్ట్ర సర్కార్ ఏం చేస్తుంది అన్నట్టు? వాళ్ళు ఆడిచ్చినట్టల్లా ఆడుకుంటా చేతులు కట్టుకొని కూర్చునేటందుకు ఈ సర్కారు ఉన్నది, వీళ్ళని ఎన్నుకొని మేము కూర్చుండబెట్టింది. అరే రైతులు అరిగోస పడతాళ్ళయ్యా, వాళ్ళు చేసినప్పుడు చేతి నిండా పెట్టుకొని పండించిన పంట నడిత పెట్టుకొని ఏం చేయమంటాళ్ళు, మరి వాళ్ళని ఎందుకు ఇంత గోసబుచ్చుకుంటాళ్ళు అని సెంట్రల్ సర్కార్ మీద ఒత్తిడి తీసుకురారా? వాళ్ళని నిలదీసి అడగరా? ఎందుకు వీళ్ళున్నది చెప్పు. వాళ్ళు గట్టిగా అడిగేది ఉంటే రైతులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఎందుకు వచ్చినాయి తాత? వాళ్ళు అడగలేకనే కదా. అట్లా అడగకపోతే వాళ్ళని ఎట్లా అడగాలనో మాకు కూడా తెలుసు. ముంగట స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఓట్ల కోసం మా ఇంటికి వచ్చి అడుగుతారు కదా, అప్పుడు అడుగుతాం. అడుగుడు కాదు కడుగుతాం, గచ్చనే కడుగుతాం. ఈ సర్కార్లు చేసే ఆలోచనలు దేనికి అక్కడికి వచ్చేటియో అర్థం కాకుంటున్నది తాత. రైతులకు సబ్సిడీ మీద ఎరువులు ఇచ్చి వ్యవసాయం పనిముట్లు ఇచ్చి ఎక్కువ పంటలు పండియమని ఇప్పుడు పండిన పంటను గింతే కొంటామంటే ఏం పద్ధతి అన్నట్టు వాళ్ళకే తెలియాలనే. మరి అరే అక్క మా రైతులు పోయినేడు కంటే ఈ ఏడు ఎక్కువ పంట పండించుర్రు అని సన్మానించాల్సింది పోయి, మెచ్చుకోవాల్సింది పోయి,
మాకు ఇంకేమన్నా బోనసో గీనసో ఉంటే ఇవ్వాల్సింది పోయి లేదు లేదు మీరు ఎక్కువ పంట పండిస్తే మేము కొనం, మేము గింతే కొంటాం అని అంటే ఏం పద్ధతి అన్నట్టు ఈ సర్కార్లది? ఇది పద్ధతేనా? ఒకవేళ మా రైతులు పట్టుకపోయిన పత్తి కడియగుంజో నాణ్యత లేకుంటుంటేనో రేటు తక్కువ పెడతాం అనాలి, లేకుంటే మేము చెప్పినట్టే మార్కెట్కు తీసుకొస్తలేరు అని చెప్పి వద్దని ఎల్లగొట్టాలి. కానీ ఇదేం పద్ధతి అన్నట్టు? ఎక్కువ పండితే కొనని సర్కారు ఉంటుందా ఎక్కడన్నా? కాలం కన్నెర్ర చేసిన కల్తీ ఇత్తనాలు, పనిచేయని పురుగుల మందులు పంటను కాటేసిన వాటన్నిటిని తట్టుకొని రైతు పంటను పండించి మార్కెట్లకు పట్టకపోతే సర్కారు పెట్టే ఈ కొర్రీలకు రైతు సగమైపోతున్నాడే పాపము. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు ఏ చరిత్రలో లేదు. మా రైతులను కూడా ఏడిపించిన ఈ సర్కార్లు అస్సలకే బాగుపడాయి, మచ్చి కొట్టుకపోతారు. ఇప్పుడు ఉపాసం వండుకుంటా కాలంతో కలబడుకుంటా పంటను పండించి ఆ పంటను మార్కెట్కి తీసుకపోతే ఆ పంటను మేము కొనం అని చెప్పేసి ఎల్లగొడితే గొడగొడ ఏడ్చుకుంటా రైతు ఇంటికి వస్తే ఆ పాపం ఇవ్వల్ది ఈ పాలకులకు తలగదా? ఖచ్చితంగా తగులుతుంది, నాశనం అయిపోతారు. మరి అధికారులు సర్కారు పెద్దలదైనా ఏం పద్ధతి అన్నట్టు ఏం పాడవు. రైతులను లక్షాధికారులను చేద్దాం, రైతులను రాజులను చేద్దామని ఓ మస్తు పొంకనాలు కొడతారు. రైతులను ఉద్ధరించుట్లా మమ్మల్ని మించినోళ్ళు లేరని ఇనేటోళ్ళు ఉంటే ఉద్ధర మాటలు బొచ్చెడు చెప్తారు. కానీ మోక మీద మాత్రం రైతులకు ఫాయిదా అయ్యే పనులు ఏం చెయ్యరు. కనీసం పండించిన పంట కూడా మొత్తం కొనలేని దరిద్రపు స్థితిలో ఉన్నదంటే ఇక రైతులు ఏం చేస్తారు చెప్పుండ్రి? ఈ రైతుల బాధ ఎప్పుడు తీరుతాయో, అన్నదాతల బతుకులు ఎన్నడు బాగుపడతాయో పోన్రి.